మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 26వ తేదీ గురువారం తిథి నాడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. సాయంత్రం 6 గంటలు దాటాక మీ జీవితంలో జరగబోతుంది ఇది అక్షరాల సత్యం అండి. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు అస్సలు చెయ్యొద్దు. అంటే మీకు సాధ్యం కాదు అని తెలిసిన కూడాను ఆ యొక్క పనులను మొదలు పెట్టడము, కాలక్షేపం కోసం, సరదా కోసం ఆ యొక్క పనులు చేయడము, లేదా ఎవరికైనా మాట ఇచ్చాము అంటూ మీకు అసాధ్యమైన పనులను చేయడం లాంటివి మాత్రం ఈ రోజున అస్సలు చెయ్యొద్దు. తత్ఫలితంగా మీరు ధన నష్టం మాత్రమే కాకుండా మీ యొక్క కెరియర్ మీద ఇది మాయని మచ్చగా పరిణమిస్తుంది. ఈ రోజున అస్సలు కూడా షో ఆఫ్ మాటలు మాట్లాడకూడదు. మీరు మీ వల్ల కాని పని కాదు అని ఒప్పుకోవడం చాలా వరకు కూడా నేర్చుకోవాలి. లేదా మీ శత్రువులకు మీరే మంచి అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఈ రోజున మాత్రము ఇలా అస్సలు చెయ్యకూడదు. మీరు ఇలా చేయడం రీత్యా భారీగా ధన నష్టం అయితే సంభవించబోతుంది. శత్రువులు కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున మీరే వారికి అవకాశం ఇచ్చి మీ జీవితంలో ఎంతో నష్టం తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే ఈ రోజున సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. సాయంత్రం 6 దాటాక ఇలా ఈ అవకాశాలు మీకు కలగబోతూ ఉన్నాయి. కావున నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేయండి. మీలో ఉన్న ఆత్మ న్యూన్యత భావాన్ని కూడా ఇక పక్కన పెట్టండి. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి ఈ రోజున జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజున మిమ్మల్ని అర్థం చేసుకుని సముదాయిస్తుంది. పని చేసే చోట వారిని నడిపించండి. మీ యొక్క సిన్సియారిటీ మీకు ముందుకు పోవడంలో చాలా సహాయపడుతుంది. అలాగే ఈ రోజున అంతర్జాలాన్ని ఉపయోగించి ధనాన్ని మాత్రం వృధా చేయొద్దు. అంటే ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఆన్లైన్ ద్వారా ఏదైనా రుణాలు తీసుకోవడం కానీ ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. మీకు కలిసి రాదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.